మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాకు ఆఫీస్కి వెళ్ళి మూడు మొత్తం పోయింది. చిచ్చి, నేనేమన్నానని వాడంతగా అలిగాడేంటి? నాకు మాత్రం ఏం తెలుసు భాగ్యం. దాము అతను అడిగితే తెలుస్తుంది. ఏమే దాము, వాడేంటి అలా వెళ్ళిపోయాడు? నాకేం తెలుసు అత్తయ్య, పాపం వాడికి ఒంట్లో బాగోలేనట్టుంది. నేను కనుక్కుంటానులేండి. సర్లే. ఏమే సంధ్య, నువ్వు బాధపడకులేవే, నేనున్నాను కదా. ఆ శోభను నేను చేయించేస్తాను. దాసు, నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళు. అలాగే మామగారు. అమ్మి దా. అది అబ్బా. ఎందుకు చెల్లి ఏడుస్తున్నావు? ఏడుపు కాక ఇంకా నాకేం మిగిలిండదక్క. ఇప్పుడేమైందని? ఇందాక బామ్మన్నది రెండో కదక్క. రేపు నేను దాస్తో కలిసి వెళ్ళాలంట. వెళ్తే ఆ అబ్బాయికి భార్యని కావాలన్న నా కోరిక కొండెక్కిపోతుంది. వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఆ దాసు గడితే నా శోభనం జరిపిస్తానంటుంది. అది కానీ జరిగితే ఆ అబ్బాయి మీద నేను ఎట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోతాయక్క. ముందు చూస్తే వాయుగుండం, వెనక చూస్తే సుడిగుండంలో అయిపోయింది మా అమ్మ జీవితం. ఎన్నాళ్ళు ఈ ఇంటిని నమ్ముకుని ఉన్నందుకు నాకు మా అమ్మకి కష్టాలు కన్నీళ్లు బహుమతిగా ఇచ్చి పంపిస్తుండారు. అమ్మ మధు, నువ్వు మీ అత్తయ్య అల్లుడు గారి చేత మా అమ్మ మెళ్ళలో తాళి కట్టించి దాని బ్రతుకులో వెలుగులు నింపుతారని కలలు కన్నాం. కానీ మీరు మమ్మల్ని చీకట్లోకి తోసేస్తా ఉండారు. మీరు మంచి చేస్తారని నమ్మినందుకు మమ్మల్ని బాగానే ముంచేస్తా ఉండారు. ఈ ఇంట్లో అందరూ నా కూతురు జీవితంతో నానా రకాలుగా ఆడుకుంటున్నారు. అక్క, నీకెన్నో తెలివితేటలుండాయి కదా. ఏదో ఒకటి చేసి ఆ దాసుగాడి దరిద్రం నన్ను వదిలిపోయేలా సేవ. ప్లీజ్ అక్క, నీకు దండ పెడతాను. కావాలంటే నీ కాళ్ళు అట్టుకుంటాను. చెల్లి, ఏంటిది? ఊరుకో. అవును మధు, ఈ గండం నుంచి నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి, లేదంటే మాకు చావే శరణ్యం. చిన్నమ్మా, ఎందుకంత దూరం ఆలోచిస్తారు? సంధ్య అడ్డు తొలగించుకోవాలని ఆ దాసుగాడిని మీ మీద ప్రయోగించి ఉచ్చులో ఇరికించింది. ఆ ఉచ్చు బిగుసుకోకముందే తెలివిగా తప్పించుకోవాలి. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే రేపటిలోగా ఆ దాసు పక్కా తాగుబోతు అని మనం నిరూపించాలి. అప్పుడు అదే బామ్మ చేత వాణ్ణి మెడపట్టి బయటికి గెంటించేలా చెయ్యాలి. అందుకు ఆ దాసు ఫుల్గా తాగి రచ్చ చేసేలా మనం చేసి అది బామ్మ చూసేలా చేయాలి. ఆ దాసుగాడు నిజంగానే పెద్ద తాగుబోతు మధు. మందు లేకుండా ముద్ద కూడా ముట్టడు. అట్టంటోడు ఇక్కడ అసలు మందు ముట్టుకోకుండా ఎట్టా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ దాసు ఉండటం లేదు చిన్నమ్మా. ఉండేలా వాడికి సింధుని కౌన్సిలింగ్ ఇచ్చి కంట్రోల్లో పెట్టింది. ఆ దాసు ఆ సింధు గీసిన నియంత్రణ గీతని దాటి బయటికొచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. చీకటి పడే వరకు ఆగండి. చీకటి కమ్ముకున్న తర్వాత
వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది అందుకే ఈ మౌనమే భాష అయినది కోరుకోని కోరికేదో తీరుతున్నది ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది. ఏంటి యష్ అలా చూస్తున్నావు? ఆ, ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. లేదు, నీ కళ్ళల్లో ఏదో కోరిక కనపడుతుంది. ఆ, ఆ, నా కళ్ళల్లోనా? ఆ, అలాంటిదేం లేదే. నా అందాన్ని చూసి నీ మనసు చెదిరింది కదా? చదరడాలు బెదరడాలు ఏమీ లేవు. నేను నార్మల్గానే ఉన్నాను. నా మనసు నా కంట్రోల్లోనే ఉంది. అబ్బచ్చా, నీకు అబద్ధం ఆడడం కూడా రాదు యష్. మనసు కోరే కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోకూడదు. అలా పెడితే మనసు మౌనంగా విరహంతో విచారంతో బరువెక్కుతుంది. కోరికలకి రెక్కలు తొడిగి వదిలేస్తే ఆనందమనే ఆకాశంలో సంతోషమనే సంబరాలలో తేలిపోతుంది. ఆ, ఏ సింధు, నువ్వేదేదో మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు. ఆ, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? లేక నువ్వే నన్ను చూసి డిస్టర్బ్ అయ్యావా? ఆ, ఇదిగో నీ కళ్ళు ఓళ్లే కాదు, నీ మాటల్లో కూడా ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. నన్ను లాగేస్తున్నావు అసలు నీ దగ్గరికి. నీకెంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు దూరంగా ఉండు. దూరమైన కొలది పెరుగును అనురాగం. యష్, కొంచెం ఆ పూలిస్తావా? ఏం పూలు? అదే నీ పక్కనున్నాయే ఆ మల్లెపూలు. దగ్గరే ఉన్నాయి కదా, నువ్వే తీసుకోవచ్చు కదా. నేను నీ కళ్ళ ముందుకొస్తే మళ్ళీ నా మ్యాగ్నెటిక్ పవర్తో నిన్ను నా దగ్గరికి లాగేస్తుంది. నువ్వు మళ్ళీ డిస్టర్బ్ అవుతావు కదా, అందుకే నేను రావట్లేదు. ఇస్తావా? అమ్మో, అది నిజమే, నిజమేలే. నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రాకు. యష్, చెప్తానుంటు నీ సంగతి. తీసుకో. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా